మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం లేదండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఈరోజు డ్రైవర్ రాలేదు. కారు ఓన్గా డ్రైవ్ చేసుకుని వచ్చే లోపల లేట్ అయింది. సరే సరే, వాటర్ తాగుతారేమన్నా? అక్కర్లేదండి, జస్ట్ ఇప్పుడే కాఫీ తాగొస్తున్నాను. ఒరే వంశీ, వెళ్ళి తీసుకెళ్ళి రూమ్ చూపించరా. ముందు వెళ్ళి రూమ్ చూసిరండి. సరే మేడం, ఓకే అండి. అబ్బాయి చూస్తే బాగానే ఉన్నాడు, పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా తిరిగే లేదు. అమ్మయ్య పోనీలే. అయినా దేవుడా, ఈయనైనా ఎలాగోలా సెట్ చేసేటట్టు చూడు. నా కోరిక తీరా కొంచెం, నా ఆకలి తీరిద్ది, నేను ప్రశాంతంగా ఉంటాను. నేనేంటో ఉద్ధరించేద్దామని 50,000 పెట్టి అద్దె తీసుకున్నాను. 3 రూముల్లో 3 పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఇంక ఈ తిక్కలోడితోనే సరిపోతుంది. ఒక దెబ్బకి తప్ప 2 దెబ్బకు పనిచేయడు. ఈడైనా సెట్ అయితే బాగుండు. ఏమండి, రూమ్ చూసారా? చూశానండి, చాలా నచ్చిందండి. అవునా? అవునండి. ఒక విషయం చెప్తా, ఏమనుకోరుగా మేడం? అయ్యో పర్లేదు, చెప్పండి. రూమ్ కంటే కూడా, ఇల్లు కంటే కూడా మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. మీకోసమైనా కానీ నేను ఇంట్లోకి రావాలనుకుంటున్నాను. మీరు అడిగిన రెంట్ ఇస్తాను. రోజు మిమ్మల్ని చూస్తూ హ్యాపీగా ఉంటాను. అందుకే నాకు ఎలాగైనా రూమ్ ఇవ్వండి మేడం. అబ్బా, చాలా బాగా మాట్లాడుతున్నారండి. నా మనసులో ఏమేమున్నాయో మొత్తం అవే మాట్లాడేశారు. సరే, రెంట్ ఎంత ఇవ్వగలరు? మీ ఇష్టం మేడం, ఎంత అంటే అంత ఇస్తాను. సరే, వీలైతే రూమ్లోకి షిఫ్ట్ అవ్వండి. ఓకే. రెంట్దే ముందు తర్వాత మాట్లాడుకుందాం. కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏం కండిషన్స్ అండి? చెప్తాను చూడండి. మీరు నాకు డబ్బులు ఎంత ఇచ్చినా పర్లేదు, దానికి నేను అడ్జస్ట్ అవుతాను. కానీ నాకు ఒక చిన్న వీక్ పాయింట్ ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకొని నన్ను ఫాలో అయితే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఏదో వీక్ పాయింట్ అంటున్నారు, అది కూడా చెప్పండి. ముందే ఒక అండర్స్టాండింగ్ ఉందనుకోండి, మీకు నాకు ఏ గొడవ ఉండదు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు. మన జర్నీ కొంతకాలం కంటిన్యూ చేయొచ్చు. అదే నేను అంటున్నానండి. వీక్ పాయింట్ అంటూ ఏమీ లేదండి. నాకు డైలీ మినిమం 4 times కన్నా సెక్స్ కావాలి. అందుకని నేను నచ్చాను అనుకోండి, హ్యాపీగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఇంతకు మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తా. అంతే కదా. మార్నింగ్ అంతా హ్యాపీగా డ్యూటీ చేసుకోండి, నైట్ వచ్చాక నా దగ్గర డ్యూటీ చేయండి. హ్యాపీగా మీరు ఇక్కడ ఉన్నంత కాలం మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేస్తాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా అనిపించదు, అంతలా ప్రేమిస్తాను మిమ్మల్ని. సరేనండి, కానీ ఈ రిలేషన్ ఎంతవరకు? ఎంతవరకు అంటే ఏముంది, నాకు బోర్ కొట్టినంత వరకు. బోర్ కొట్టేంత వరకు అర్థం కాలేదండి.